1980 దశకంలో పీసీ రెవల్యూషన్ లాగానే, 1990 దశకంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ లాగానే, 2000 దశకంలో స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ లాగానే ఇప్పుడు మన ముందుకు రాబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్. దీని వెనకాల బ్యాక్ బోన్ అనాలి, గుండె అనాలి, లేకపోతే మెదడు అనాలి, డేటా సెంటర్స్. ఆ డేటా సెంటర్స్లో ఉన్న సర్వర్స్ వాటిని ఎలా మెయింటైన్ చేయాలని. ఇది చాలా కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను తరచూ చెప్పేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎన్నో ఉద్యోగాలను ధ్వంసం చేస్తుంది, అలాగే సృష్టిస్తుంది. అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా తెలుసుకోవడం అది ఇట్స్ ఎ మస్ట్ కెరీర్ ఓరియంటెడ్ వారికి ఎవరికైనా కానీ. ఈ వీడియోలో పాలిటిక్స్ ఏమీ ఉండవు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభిస్తున్నారన్న వార్త వచ్చిన తర్వాత చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది. దాంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. దానికి సంబంధించి ఏ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్, అసలు ఏంటి, ఏ రకమైన అవకాశాలు రావచ్చు అన్న ఉద్దేశంతో నేను సారథి మోటమరి గారు ఆస్ట్రేలియాలో ఉంటారు, సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉంటారు. ఆయన నాకు చాలా కాలం నుంచి మిత్రులు. ఆయనతో ఒక ఇంటర్వ్యూ లాగా చేశాను. ఇందులో పాలిటిక్స్ ఏమీ ఉండవండి. దిస్ ఈజ్ జస్ట్ ప్యూర్లీ కెరీర్ ఓరియంటెడ్ ఫర్ దోస్ యంగ్ ఇంజనీర్స్, అస్పైరింగ్ డేటా సైంటిస్ట్, ఐటీ ప్రొఫెషనల్స్, వాళ్ళందరి కోసం చేసిన వీడియో ఇది. ప్లీజ్ టేక్ ఎ లుక్. నమస్తే అండి. ఐ హ్యావ్ మై గుడ్ ఫ్రెండ్ సారథి మోటమరి గారు. ఆయన సిడ్నీలో ఉంటారు, సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉంటారు. ఆయన్ని బహుశా నేను 2007 నుంచి తెలుసు అనుకుంటాను. నేను మోహన్ మురళీ గాన్లహరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఆయన శ్రోతగా వినేవారు, ఆస్ట్రేలియా నుంచి వినేవారు. అప్పుడు మా ఇద్దరికి దెర్ ఈజ్ సో మచ్ ఓవర్లాప్ ఇన్ బేసికల్గా కల్చర్, సాహిత్యం, సంగీతం, వీటన్నిటి మీద చాలా ఓవర్లాప్ ఉంది. హిస్టరీ బఫ్స్. ఆ రకంగా మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ 2007 నుంచి. ఆయన ఒకసారి ఇక్కడ ఫిలడెల్ఫియా వస్తే వెళ్ళి కలిశాను కూడా వారిని. సారథి గారు, నేను ఇద్దరం సివిల్ ఇంజనీర్స్, ఇద్దరం ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్స్, ఇద్దరం ఐఐటీలో చేసాం మాస్టర్స్. నేను ఐఐటీ మెడ్రాస్లో చేశాను, ఆయన ఐఐటీ కాన్పూర్లో చేశారు. నేను అలా సివిల్ ఇంజనీరింగ్ పట్టుకుని వెళ్ళాడుతూ నేను సివిల్ ఇంజనీరింగ్లో ప్రొఫెసర్ అయ్యాను. ఆయన ఓవర్లాపింగ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ డేటా సెంటర్స్ రిలేటెడ్ చేశారు. ఈ వీడియో డేటా సెంటర్స్కి సంబంధించింది. సారథి మోటమరి గారి బ్రెయిన్ పిక్ చేద్దామని చెప్పి నేను ఆయన అడిగాను. సో ఆయన అంగీకరించారు. సారథి గారు, వెల్కమ్ అండి. మీరు వై డోంట్ యూ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్? నేను ఐ డోంట్ వాంట్ టు మిస్‌రెప్రజెంట్ యూ. No, it's very nice, Mohan Garu, to talk to you again. It was a long-standing. I'm as a fan or a listener of your program and motivated, got into also some part of your programs, and basically I'm coming from an engineering background. I did my doctorate in marketing in a totally different arena, and I also do some amount of academic teaching, and I love Telugu literature and Telugu history and the language evolution. I do quite an amount of work on Telugu, specifically in Australia. I'm a certified interpreter, translator in Telugu English in Australia. So that is the second part of my thing. I do now and then radio programs on trying to talk to interviews related to సాంస్కృతిక కార్యక్రమాలు అన్నట్టు. అదే కాకుండా ఏంటంటే ఈ సాంకేతిక అంశాలు, మీరు మిగతా మన ఇంజనీరింగ్ అన్నా, మేనేజ్మెంట్ అన్నా, ఇలాంటి ఏ అంశం మీరు చెప్పినా ఆ అంశం నాదా కాదనేది చాలా కష్టం నాకు చెప్పడానికి. ఇది ఎందుకు చేద్దాం అనుకుంటున్నానంటే, నేను వైజాగ్లో డేటా సెంటర్ గురించి అసలు అది దట్స్ టాప్ న్యూస్ ఇన్ తెలుగు స్టేట్స్ కదా, తెలుగు స్టేట్స్, ఇండియాలో కూడా. నేను మొన్న లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు కిరణ్ గారితో మాట్లాడినప్పుడు అప్పుడు నాకు ఎక్కువగా రీసెర్చ్ చేయలేదు దాని గురించి. నాకు తెలిసినంత వరకు, నాకు అంటే మా పిహెచ్డి స్టూడెంట్ చేస్తున్న రీసెర్చ్ని నాకు తెలిసింది నేను చెప్పాను. సో ఐ హ్యాపెన్ టు లెర్న్ మోర్ అబౌట్ ద డీల్ అండ్ దెన్ ద ప్రామిస్ ఆఫ్ జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈ టెక్నాలజీ సైడ్లో సారథి గారు అందులో పనిచేస్తున్నారని నాకు తెలుసు. అందుకని ఆయనతో మాట్లాడి ఇంకా కొంచెం వివరాలు తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో ఆయన అడిగితే ఆయన ఒప్పుకున్నారు. థ్యాంక్స్ అండి సారథి గారు. సో మీరు డేటా సెంటర్స్కి సంబంధించిన, మీరు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్, ఈ డేటా సెంటర్స్కి సంబంధించిన జాబ్ ఎక్స్పర్టీస్ ఎలా వచ్చింది మీకు? అంటే soon after my masters, I actually entered into ICT, means software development, software implementation, training people, and because my master program is highly on programming and developing optimization models and simulation, that put me into a big company or a big institute called Administrative Staff College of India, where they asked me to involve in a high-end computer-aided management techniques development in transportation and public distribution. So subsequent to that, I joined in CMC Limited, that then the government of India basically establishment specifically established in India after IBM exited from India. మనకు తెలుసు, జార్జ్ ఫెర్నాండెస్ గారు ఈ వాంటెడ్ కోకా అండ్ IBM టు గో అవుట్ ఆఫ్ ఇండియా. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ CMC లిమిటెడ్ అనేది అన్ని పబ్లిక్ సెక్టర్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ రోజు మీరు భారతదేశంలో
ప్రతి వాళ్ళు వాడుతున్న ఒకే ఒక అప్లికేషన్ రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఇది సిఎంసి డెవలప్ చేసిందని చాలా మందికి తెలియదు. Oddly enough, I know. I just happen to know that. I don't know why. So it is a massive application. It's a massive complex application. Those days we developed, and none of the technologies, storage, computing power are at limited. We created solutions, systems with 1 MB main memory. You can't imagine. So akkadi nunchi I got an opportunity to go to Singapore, where they recruited me to do research in artificial intelligence and expert systems. That is a Singapore government. ఇది ఎప్పుడు which year are we talking? 1990 అండి. 1990. Wow. Okay. And Yeah, that was artificial intelligence was the buzz thing at that time. Yeah. so it was, of course, it is at the peak and actually a reconciliation stage in a Mhm. way. So over the 4 years, I've seen that basically people are getting lost with the promise. Yeah. So slowly it got faded away. I got into another manufacturing company, a financial company లో చేశాను, CSRB అని. ఆ తర్వాత ST Microelectronics అని, where I had a complete overhaul of their hardware, software and network systems. So that where my initial introduction to the large scale data center aspect came into picture. I need to overhaul everything. Software, people. So మీరు ప్రస్తుతం మీరు ఆస్ట్రేలియాలో మీరు పనిచేసేది, I mean, what exactly you do in that? అంటే so after these semiconductor manufacturing installations and all, IBM asked me to come over. At that time, outsourcing is just starting up, outsourcing services. So they wanted me to lead the data center services part of it. So that is including the developing of the data center strategy, the competition in the market, and build new. Were they always called data centers? Data centers is a phrase that is probably last 15 years లో ఎక్కువ వాడుతున్నారేమో కదా. అంటే I don't think so, and it's a reinventing of the wheel. Yeah. Okay. మనం చదువుకున్న రోజుల్లో కంప్యూటర్ సెంటర్ అనేవాళ్ళం. Hmm. People used to go where the computer is. Yeah. సో అలా చెప్పుకోవచ్చు. అదే పొద్దునే నేను 4కి వెళ్ళి లైన్లో నిలబడి IBM 370కి 15 minutes slot, 30 minutes slot, 1 hour slots కి సైన్ అప్ చేయాల్సి వచ్చేది. అదే అక్కడి నుంచి ఏమైంది, నెక్స్ట్ స్టేజ్ కంప్యూటర్స్ కేమ్ టు ద పీపుల్. Yeah. ఇట్స్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఇండివిజువల్ లెవెల్ కంప్యూటింగ్. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అగైన్ దెర్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ హ్యాపెన్, అండ్ ఆర్గనైజేషన్ స్టార్టెడ్ proliferation and they wanted to concentrate back, and the computing went back and people are remote. So this is possible only because of the evolution of networking and internet. Yeah. So now ఈ 2000కి వచ్చేటప్పటికి మీకు ఏమైపోయిందంటే ఇంటర్నెట్ బికేమ్ సో ఫేమస్, ఇట్ డజంట్ మేటర్ వేర్ ద కంప్యూటర్ ఈస్ అండ్ వేర్ ద యూజర్ ఈస్. సో ఈ సిగ్నిఫికెంట్ దాంతో ఏమైందంటే ఇట్ బికేమ్ అడ్వాంటేజియస్ టు కీప్ ఆల్ కంప్యూటర్స్ అట్ వన్ లొకేషన్ అండ్ కీప్ పీపుల్ కంప్లీట్లీ అవే, అండ్ ద కంప్యూటింగ్ పవర్ ఈస్ ఇంక్రీజింగ్. And managing them from the hardware point of it, security point of it, safety point of it is becoming challenge for organizations. So they wanted something to a centralized location, put all the machines at one place, manage them. So this became a computer center, again reinvented and became a data center fashion. So because when companies were asking services, they felt their data is in the computer center, they tried to call data center services. It's technically the same, but it's a అంటే మనం అంటూ ఉంటాం కదా, న్యూ వైన్ ఇన్ ద ఓల్డ్ బాటిల్. New wine in the old bottle. So let's get to this news on Visakhapatnam data centers గురించి అండి. I'll give you the floor. మీరు చెప్పండి, what is the deal? And దాంట్లో ఇప్పుడు 1,50,000 న్యూ జాబ్స్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు. What kind of jobs? Temporary construction jobs, when the data center is being built? Are they high paying jobs? First of all, డేటా సెంటర్స్ అనేది ఇప్పుడు డేటా సెంటర్స్కి ఉండేది నా రీసెర్చ్లో ఏంటంటే వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ ద డేటా సెంటర్స్ డు నాట్ ప్రొవైడ్ టూ మెనీ జాబ్స్. దే హ్యావ్ లాట్ ఆఫ్ ల్యాండ్ ఫుట్ ప్రింట్ అండ్ దే కన్జ్యూమ్ లాట్ ఆఫ్ పవర్. అండ్ ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే దే ఆల్సో కన్జ్యూమ్ వాటర్ అనుకుంటారు, బట్ మెజారిటీ ఆఫ్ ద వాటర్ రిక్వైర్మెంట్ ఫర్ డేటా సెంటర్స్ ఈజ్ ద కూలింగ్ రిక్వైర్మెంట్ ఫర్ ద పవర్ జనరేటెడ్ ఫర్ డేటా సెంటర్స్. అంటే పీపుల్ హ్యావ్ దిస్ మిస్కాన్సెప్ట్, సమ్హౌ వాటర్ ఫ్లోస్ అరౌండ్ దీస్ సర్వర్స్, heat and sink చేయడం కోసం వాటర్ అన్న that technology also is there. Is that correct? Yes. Heat sinking technology is either you can do it through air conditioning or some other heat sinking technology, one of which is flowing water around. Is that true? అంటే ఇట్స్ డిఫరెంట్ టెక్నాలజీస్ అండి. బేసికలీ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ మీరు అన్నట్టు వాటర్ పార్ట్ ఈస్ ఫర్ కూలింగ్. లైక్ యూ యూజ్ ఎయిర్ కండిషనర్ ఇన్ యువర్ హౌస్, రైట్? యూ డోంట్ నీడ్ టు రన్ వాటర్.
right? You're using air-cooled air conditioning in a way. So you can do the same thing in data centers, and you don't consume water in data centers. నో ద వాట్ బేసికల్గా ఇప్పుడు రీసోర్స్ హాగ్ అనేది డేటా సెంటర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ఫుట్ ప్రింట్ యూ నీడ్ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ దెర్ ఈస్ నో గోయింగ్ అరౌండ్ ఇట్. ఇక్కడ ల్యాండ్ రీపర్పస్ చేయబోతున్నారు. దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ మల్టీ స్టోరీ డేటా సెంటర్స్. కొన్ని కాంప్లికేషన్స్ ఏమున్నాయి ఇప్పుడు చాలా చాలా ఏరియాలో ఇక్కడ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మా ఫేర్ఫాక్స్ కౌంటీ ఈజ్ ఫుల్లీ బిల్ట్. ఫేర్ఫాక్స్ కౌంటీ పక్కనే లౌడన్ కౌంటీ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రీ ల్యాండ్. ఇప్పుడు లౌడన్ కౌంటీ ఈజ్ ద హబ్ ఆఫ్ డేటా సెంటర్స్ ఇన్ ద వరల్డ్. మేము ఉండేది vast majority of this data centers are United States. United States లో a significant majority, or maybe even నేను చూడలేదు నెంబరు, but a significant number of data centers are in Loudoun County, which is closer to us. So ఈ data centers, vast majority of them do not generate too many jobs. They are like less than a dozen. The ఏరియాలో less than a dozen jobs ఉంటాయి. But there are different kind of data centers which also create jobs అంటారు. What is the difference చెప్పండి. అంటే మీరు అడిగిన ప్రశ్న బాగుంది. మీకు ఇంతకుముందు ఒక చెప్పాను, హౌ ద కాన్సెప్ట్ ఫ్రమ్ కంప్యూటర్ సెంటర్ టు డేటా సెంటర్ అండ్ వాట్ యాక్చువల్లీ చేంజ్ దిస్ సిచ్యువేషన్. దట్ ఈస్ వీ డోంట్ రిక్వైర్, అంటే ది ఫిజికల్ ప్రాక్సిమిటీ ఆఫ్ ద యూజర్ అండ్ ద మెషిన్ హెస్ బీన్ ఎలిమినేటెడ్ బై ద నెట్వర్క్ ఆర్ యూ బ్రాడ్లీ సే ఇంటర్నెట్. సో ఇప్పుడు డేటా సెంటర్ పెట్టినంత మాత్రాన అక్కడే రోజు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లాగే వందల కొద్దీ వేల కొద్దీ ఆ డేటా సెంటర్లోకి వెళ్ళి పనిచేస్తారని లేదు కదా ఈరోజు. సో అక్కడ మీకు మనకి చిన్న తేడా వస్తుందన్నమాట. మనం చూస్తూ ఉంటే ఏమవుతుంది, ఈరోజు మన ఒక సెర్చ్, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కదా వాళ్ళు అంటూ ఉన్నది. సో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇప్పుడు మన గూగుల్ వాళ్ళంతా డీటెయిల్స్ మనకి ఇవ్వలేం. సో మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు అంటే, గూగుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక సెర్చ్ పెడతాం. ఓకే, ఇది ఏదైనా అంశం గురించి గూగుల్లో సెర్చ్ చేయడం మన అందరికీ తెలిసిపోయింది. గూగులింగ్ అనేది ఒక వెర్బ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఎంటర్ చేసిన సెర్చ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు తెలియదు. సో దే యూస్ మాసివ్లీ ప్యారలల్ కంప్యూటర్స్ సో దట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద గ్లోబ్. అండ్ ఇన్ కేస్ వన్ మాసివ్ క్లస్టర్ goes down, the other massive cluster automatically takes. It is transparent. We don't know. We don't notice. So that's the very reason to balance the geographical risk. One place maybe has an earthquake. So దీనికోసం they distribute one part of it. ఆ టెక్నాలజీ ఓకే, సారీ టు ఇంటరప్ట్ యూ. ఆ టెక్నాలజీ ఓకే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు దెర్ ఆర్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ టు ఇట్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అయినా కానీ ఐ డోంట్ థింక్ దే డూ ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ ద బ్యాడ్, ఇట్స్ ఇన్ ద which is not in the best interest of the people. So I mean, I give that same benefit of doubt even for anybody who's in the government, right? When they're selling this idea, it is going to create 1.5 lakh jobs. Is it pie in the sky? ఇప్పుడు మీరు అన్నారు డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, అది ఆ డేటా సెంటర్లోనే అన్ని జాబులు ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. ఐ టోటలీ అగ్రీ ఆన్ దట్. ఆ జాబులు ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో చుట్టుపక్కల లేకపోయినా కానీ దెర్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్. విశాఖపట్నంలో అది పెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వనరులు ఇస్తుంది. సో దెర్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్ దిస్ 1.5 lakhs విశాఖపట్నంలో కాకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండాలి కదా. ఇప్పుడు అలా కాదు, గూగుల్ నేను ఇక్కడ డేటా సెంటర్ పెడతాను, నేను వర్జీనియాలో మోహన్కి ఆ జాబ్ ఇస్తానంటే దట్ డిఫీట్స్ ద పర్పస్ కదా. ఇప్పుడు దట్ డేటా సెంటర్ ఈజ్ కన్జ్యూమింగ్ రీసోర్సెస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఐ మీన్ రివర్స్ ఈజ్ ఆల్సో ట్రూ. ఇక్కడ డేటా సెంటర్కి ఇండియాలో జాబ్స్ ఇచ్చినా ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. ఐఎమ్ ఆస్కింగ్, is that the reasonable expectation from the population of the state? Say 1.5 lakhs jobs ante where? Let me zero in into that question. 1.5 lakhs jobs anedi, A, is it reasonable? And B, where are those jobs? And how are they short-term jobs like during construction? Are they long-term jobs? నేను అడిగి మీ ఎడ్యుకేటెడ్ ఒపీనియన్. మీరు అన్నది వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఫ్యూ వీక్స్ ఎగో నేను లింక్డ్ఇన్లో ఒక మోడల్ షేర్ చేశాను. దట్ 2000లో IBM ఆస్క్ మీ టు డెవలప్ ద స్ట్రాటజీ ఈ డేటా సెంటర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అని. అందులో ఒక 8-9 పిల్లర్స్ చూపించారు, వాట్ ది అండర్లయింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద డేటా సెంటర్ అని. సో ఇక్కడ ఇప్పుడు ఖచ్చితంగా ఒక డేటా సెంటర్ అక్కడ బిల్డ్ చేస్తున్నారు అంటే వైజాగ్లో ఆ లోకల్ కన్స్ట్రక్షన్ స్టాఫ్కి కన్స్ట్రక్షన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల స్కిల్ లెవెల్ పెరుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఏ నాట్ నార్మల్ బిల్డింగ్, ఇట్స్ ఏ టోటల్లీ డిఫరెంట్ బిల్డింగ్. వాళ్ళు ఏ రిక్వైర్మెంట్స్తో పెడుతున్నారో మనకు తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే మనకి తెలియంది ఇక్కడ ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ డేటా సెంటర్ నుంచి ఈ డెలివరీ అనేది మనకు తెలియదు.
ఒక విధంగా ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఐబీఎం డేటా సెంటర్ అంటే మా కస్టమర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా డేటా సెంటర్లో ఉంటుంది. ఆ కస్టమర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం మేనేజ్ చేస్తుంటాం, వాళ్ళకి సర్వీసెస్ ఇస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇది గూగుల్ డేటా సెంటర్. గూగుల్ ఈజ్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ నాట్ ఓన్లీ మనకి ఇచ్చే గూగుల్ ఇంటర్నెట్ సెర్చే కాకుండా దే ప్రొవైడ్ ఈమెయిల్, దే ప్రొవైడ్ మార్కెటింగ్ అనలిటిక్స్, దే ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ మెనీ స్మాల్ కంపెనీస్. అంటే మనం గూగుల్ క్లౌడ్ అనొచ్చు, మీరు గూగుల్ నోట్స్ అనొచ్చు, మన Yeah, I గూగుల్ mean, I ఇవన్నీ get that. Yeah. వీటికి సపోర్ట్ కోసం వాళ్ళకి స్టాఫ్ కావాలి కదా. అలాగే ఇప్పుడు డేటా సెంటర్ రన్ చేయాలి. ఒకటి మీరు కన్స్ట్రక్షన్ టెంపరరీ చాలా పెరుగుతుంది, స్కిల్ లెవెల్ పెరుగుతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతాయి అక్కడున్న పరిస్థితుల వల్ల వాళ్ళకి తెలియటానికి. తర్వాత గూగుల్ యాక్చువల్గా వాళ్ళ ఎక్స్పర్టీస్ కంపెనీ స్టాండర్డ్ ఏదో ఉంటుంది, ఆ స్టాండర్డ్ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఓహో ఈ బిల్డింగ్ ఇలా ఉంటుందా, దీని షేప్ ఇలా ఉంటుందా, ఇలా కన్స్ట్రక్ట్ చేయాలా, ఇలాంటి కొత్త ఐడియాలు తెలిసే అవకాశం ఉంటుంది. తర్వాత 24/7గా ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి. తర్వాత ముఖ్యంగా ఎయిర్ కండిషనింగ్, వెరీ ఇంపార్టెంట్ దీస్ టూ. తర్వాత నెట్వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ ద నెట్వర్క్ డౌన్ ద కనెక్టివిటీ ఈజ్ కంప్లీట్లీ కట్ ఆఫ్. సో ఈ స్టాఫ్ కావాలి మీకు. సో 24/7/365 రన్ అవ్వాలి అంటే మీకు కొంత ఆపరేషనల్ స్టాఫ్ కావాలి. సో ఈ ఆపరేషనల్ స్టాఫ్ వీళ్ళు ఖచ్చితంగా ఆ సెంటర్ దగ్గరలో ఉండాలి. సో వాళ్ళు ఏ రేంజ్లో ఉంటుందనేది మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు. Is it fair to assume this 1.5 lakhs or 1 lakh, 1.5 lakh or 1 lakh jobs, whatever they're promised, the details are sketchy at this point? We don't know. ఇన్ఫర్మేషన్ లేదండి, ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. వాట్ ఆర్ దోస్ జాబ్స్ అండ్ హౌ దోస్ So జాబ్స్ this is mostly a political sales job. అయ్యి ఉండొచ్చు. ఓకే, సో మీరు అన్నారు ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ఇంపీడెడ్ కావాలి. ఇప్పుడు ఇఫ్ యువర్ ఎయిర్ కండిషన్ is down, your or whatever, your cooling systems are down, your servers are down, and then the data center is inoperable, and then therefore it's waste. And the second is networking uninterrupted కావాలి. ఇప్పుడు విశాఖపట్నం సీ సైడ్ ఉంది కాబట్టి సీ కేబుల్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హ్యావ్ నో ఐడియా వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్కింగ్ కేబుల్, అండర్ సీ కేబుల్స్, దాన్ని ఏమంటారు గుర్తు అట్లా, అండర్ సీ కేబుల్స్ ఉండుండొచ్చు. సో మేబీ ఆన్ దట్ ఫ్రంట్ వైజాగ్ ఈజ్ ఓకే, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ సప్లై is the major challenge. And then ఇప్పుడు ఈ అదాని గ్రూప్ ఎవరో దే ఆర్ గ్యారంటీయింగ్ ద పవర్ సప్లై కదా. నా నాలెడ్జ్ ఏంటంటే డేటా సెంటర్స్ అనేది ఆ చుట్టుపక్కల లొకేషన్లో వెరీ ఫ్యూ జాబ్స్ ఆర్ క్రియేటెడ్. సో మీరు నేను ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్సే కాబట్టి ఐ కెన్ టెల్ యూ ఫ్రమ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్, విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫుట్ ప్రింట్ ఎనీ ల్యాండ్ యూజ్ విల్ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ ట్రిప్స్ ఎక్సెప్ట్ డేటా సెంటర్స్. ఒక్క డేటా సెంటర్స్లోనే ట్రిప్స్ ఉండవు. యూ హ్యావ్ ఎ హ్యూజ్ స్వాత్ ఆఫ్ ల్యాండ్, హ్యూజ్ బిల్డింగ్, consuming a lot of electricity and still no traffic into it, doesn't require too much parking lot. That is the nature of data centers in ikkada Loudoun County lo unna data centers lo. But దాని కోసం ఒక స్పెషల్ పర్పస్ ల్యాండ్ యూజ్ కేటగిరీ క్రియేట్ చేయాల్సి వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ మరి ఐ హావెంట్ రీసెర్చ్ దిస్ ఇంటూ కౌంటీ లెవెల్లో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తున్నారో నాకు తెలియదు, బట్ ఇట్ సో హ్యాపెన్స్ హ్యూజ్ లెవెల్లో ఇక్కడికి వచ్చినాయి డేటా సెంటర్స్. For some reason, state of Georgia realized they have, there is, I don't know what kind of money they found, జార్జియాలో కూడా ఎక్కువగా పెరిగినాయి డేటా సెంటర్స్. దానికి కాన్సిక్వెన్సెస్ ఏమైనా అంటే జార్జియా స్టేట్లో పవర్ బిల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. నౌ దెర్ ఈస్ ఎ హ్యూజ్ అప్రోర్ అబౌట్ డేటా సెంటర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జార్జియా. వర్జీనియాలో నాకు తెలిసి లేదు ఇంతవరకు. సో ఫార్ పీపుల్ గాట్ యూస్ టు ఇట్. మీరు లౌడన్ కౌంటీకి వెళ్తే యూ కెనాట్ క్రాస్ ఎ స్ట్రీట్ వితౌట్ సీయింగ్ ఎ డేటా సెంటర్, అన్ని ఉన్నాయి ఇక్కడ. సో మై ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాం, తెలుగు తెలిసిన వాళ్ళకి ఇప్పుడు వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ మై ఆడియన్స్, నాట్ వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ మై ఆడియన్స్ ఆర్ ఇన్ ఇండియా. ఈవెన్ దో నేను అన్నా ఇది అమెరికా అంటూ అమెరికన్ ఆడియన్స్ కోసం చేస్తున్నాను, బట్ ఇట్ ఈస్ గుడ్. ఐ మీన్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఇట్స్ ఓన్లీ మెంట్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ అమెరికా. మీరు డేటా సెంటర్స్ ఫీల్డ్లో పనిచేస్తారు కాబట్టి మీ అభిప్రాయం ప్రకారం it doesn't have to be this one data center. What will it lead to economic development? మీకున్న ఎక్స్పీరియన్స్ లో చెప్పగలుగుతారు. I mean, what comes next? Positive or negatively I can say quite a few. ఫస్ట్ క్వశ్చన్ మీరు చెప్పిన వాటిలో కొన్ని ఎలాబరేట్ చేస్తాను. ఒకటి, మన ప్యూర్ ట్రాన్స్పోర్టేషన్ టెర్మినాలజీలో ఒక ఫెసిలిటీకి వచ్చి మన అట్రాక్షన్ పొటెన్షియల్, ఆ డెస్టినేషన్ పొటెన్షియల్ అంటాం. ఓకే, ఇక్కడ మీరు అన్నట్టు ది అట్రాక్షన్ పొటెన్షియల్ ఫర్ ద ఫుట్ ప్రింట్ ఈజ్ లో, నో డౌట్. And it actually should be like that, right? If too many vehicles are there and in emergency you want to reach the data center, you can't reach, then it's a big disaster planning failure.
సో వన్ ఆఫ్ ద సైట్ ప్లానింగ్ లొకేషనల్ ప్లానింగ్ ఆఫ్ డేటా సెంటర్కి మేము చూసుకోవాల్సింది ఏంటంటే యాక్సెసిబిలిటీ. Like we put in a hospital, if the ambulance cannot reach the hospital due to traffic, it's a big disaster. The రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ నెట్వర్క్ కనెక్టివిటీ. ఓకే, పవర్. సో దే నీడ్ ఎనామస్ పవర్. ఇంకొక విషయం మర్చిపోతున్నాం, ఎంత పవర్ మీరు క్యాప్టివ్ సోర్సెస్ నుంచి ఇచ్చినా డేటా సెంటర్లో సాధారణంగా డేటా సెంటర్ ఇట్ సెల్ఫ్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఆల్టర్నేట్ పవర్ సప్లై. సో ఈ మధ్యలో యూపీఎస్ ఉంటుంది, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. అందరికీ తెలుసు యూపీఎస్ అంటే, ఇప్పుడు భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు, బ్యాటరీ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మ్యాసివ్ స్కేల్ ఆఫ్ బ్యాటరీ. ఒక గిగావాట్ పవర్ ఉందంటే ఒక గిగావాట్ ఆఫ్ బ్యాటరీస్ ఉండాలి. సో ఇట్స్ ఎ మ్యాసివ్ వెయిట్. ఆ తర్వాత ఈ యూపీఎస్ ఉంటే సరిపోదు, మెయిన్ సప్లై డౌన్. సో వాట్ ఈస్ మై ఫాల్ బ్యాక్? ద యూపీఎస్ కెనాట్ సస్టైన్ ఎ లాంగ్, ఇట్ మే బి హాఫ్ ఎన్ అవర్ ఆర్ ఎన్ అవర్, డిపెండ్స్ ఆన్ ద డిజైన్. ఎంత కెపాసిటీకి నేను డిజైన్ చేశాను. సో నాకు పక్కన జనరేటర్ ఉండాలి. సో 1 gigawatt పవర్ జనరేట్ చేసే జనరేటర్స్ ఉండాలి. సో ఇవన్నీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇది మాసివ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ మే బెనిఫిట్ లోకల్ ఇండస్ట్రీ ఆర్ ఇట్ మే బి మోస్ట్లీ ఇంపోర్టెడ్. సమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఆర్ టు బి ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఓవర్సీస్, అండ్ ద కంప్యూటింగ్ మిషనరీ ఇట్ మే బి ఇంపోర్టెడ్. సో ఇవంతా చాలా మట్టుకు అదర్ కంట్రీస్కి, అమెరికా, జర్మనీ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళొచ్చు. మనకి అలాంటి లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీజ్ ఉందని నేను అనుకోను మా కొన్ని స్పెసిఫిక్ ఎక్విప్మెంట్లో. సో మీరు ఆక్సిలరీ పవర్ కెపాసిటీ ఉండాలి డేటా సెంటర్స్ అంటారు. దిస్ ఈజ్ ఏ ఆర్టికల్ ఇన్ వాల్ స్ట్రీట్ జర్నల్ yesterday. I'm subscriber to Wall Street Journal. Okay. I got fascinated and I read through this. AI data centers desperate for electricity are building their own power plants. కరెక్ట్. ఇది అది మీకు నేను షేర్ చేసినట్లు కూడా జనరేటర్ చూపించా అక్కడ. సో ఫర్ అవర్ కెపాసిటీ దట్ ఈస్ ఎ స్టార్టింగ్ పాయింట్. సో ఇఫ్ యూ కీప్ యాడింగ్ మోర్ జనరేటర్స్ దెన్ ఇట్ బికమ్స్ లైక్ ఏ యువర్ ఓన్ పవర్ ప్లాంట్. Yeah. అక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ కావాలి ఖచ్చితంగా. దాన్ని ఆపరేట్ చేసేవాళ్ళు, చెక్ చేసేవాళ్ళు, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెగ్యులర్గా చెక్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కావాలి. సో వీళ్ళందరికీ మీకు ఖచ్చితంగా. తర్వాత నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. మొన్న నేను ఇంకొక చదువుతున్న న్యూస్లో చెప్పారనమాట. ఇది ఇప్పుడు జనరేటర్ అనుకుంటే ఇలాంటి మ్యాసివ్ జనరేటర్స్ వీ హ్యావ్ టు యాడ్ మోర్ అండ్ మోర్. దిస్ 1.5 MVA జనరేటర్, ఇట్ జస్ట్ లుక్స్ లైక్ ఎ కంటైనర్. అండ్ దెన్ దానికి మీకు ఆయిల్, మీకు స్టోరేజ్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్. అగైన్ కంటామినేషన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇవన్నీ హ్యాండిల్ చేయాలి, తప్పదు. తర్వాత ఇప్పుడు నెట్వర్క్ కనెక్టివిటీకి వచ్చేటప్పటికి మొన్న నేను చదువుతున్న దాని ప్రకారం వాళ్ళు ఏమంటారంటే, దేర్ ఇస్ ఏ ప్లాన్ టు రన్ ఎ మాసివ్ సబ్మెరైన్ కేబుల్ ఫ్రమ్ connecting Australia, Singapore, Malaysia to Vizag, because it's on the coastal shore, it has an advantage అని నాకు తెలుసుండగా. ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద బిగ్ నోడల్ పాయింట్ ఫర్ టెలికమ్యూనికేషన్స్ అని. ఇప్పుడు మన టెలికమ్యూనికేషన్కి వచ్చేటప్పటికి ఇదివరకు వాయిస్ మీద డేటా వెళ్ళింది. నౌ వీ డూయింగ్ ద రివర్స్. నౌ వాయిస్ ఈస్ గోయింగ్ ఆన్ డేటా. సో ఇప్పుడు ఈ మాసివ్ నెట్వర్క్ అక్కడికి టెర్మినేట్ అవటం వల్ల వైజాగ్కి చాలా మటుకు ఉపయోగం ఉంది మనకి. మనం మీరు ancillary job development అవుతుందన్నారు. సో I mean, again, my viewpoint may be very narrow as a civil engineer, and I was talking to my freshman అంటే ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ క్లాస్ అండి. ఫర్ దోస్ ఆఫ్ యూ హూ డోంట్ నో, ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ క్లాస్లో ఇంట్రడక్షన్ టు సివిల్ ఇంజనీరింగ్లో నేను జస్ట్ బేసికల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ, అండ్ దెన్ ఐ బ్రాట్ అప్ ద ఇష్యూ ఆఫ్ డేటా సెంటర్స్. అండ్ డేటా సెంటర్స్కి వచ్చేసరికి ఇప్పుడు డేటా సెంటర్స్ అంటే మొత్తం ఇది కంప్యూటర్ ఎక్విప్మెంట్, నెట్వర్కింగ్ అది ఇది అనుకుంటారు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ దట్ గోయింగ్ టు ఇట్. బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అని ఒకటి ఉంటుంది. సో దట్స్ వేర్ బేసికలీ ఇక్కడ ఎయిర్ వెంట్స్ ఎక్కడ ఉంటాయి, ప్లస్ ఇవన్నీ ఇట్స్ వెరీ, I mean, I really want to make this useful for those of the technically oriented people who watch this. And there are two things I want everybody to follow, especially youngsters who have a lot more career ahead of them, like 10-15 year career. You're under 50, to me, you're a youngster. So two things you need to follow. One thing, world politics, geopolitics follow. Rendodi, artificial intelligence ni ignore cheyakudadu. If you ignore it, your job is doomed, and you have to adapt, and then you have to somehow retool yourself in that sense. So for instance, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించింది తీసుకుంటే, how can you leverage whatever you are, how can you learn more about building information models, and then see ఇప్పుడు డేటా సెంటర్స్లో దట్ ఈస్ ఏ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. ఇప్పుడు ఎక్కడన్నా ఒక కేబుల్ దిగిపోతే వెళ్ళి ఫిక్స్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి టెక్నీషియన్కి, ఏదో వాటెవర్. ఆ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడల్స్ రన్ చేసేది సివిల్ ఇంజనీర్స్, బేసికలీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటాయి. సో అలాంటి జాబ్ జనరేషన్ ఎలా ఉండొచ్చు అంటే, ఇప్పుడు ఒక్కటండి, మనం ఇఫ్ ఐ లుక్ ఎట్ ఇండస్ట్రీ, వాట్ ఇస్ హ్యాపెనింగ్, అట్ వన్ టైమ్ ఇండియా వాజ్ డూయింగ్ గుడ్ ఇన్ కంప్యూటర్స్.
60s and 70s. Okay. సో ఆ తర్వాత హైదరాబాద్ వాజ్ ఎ బిగ్ నోడల్ సెంటర్ ఇన్ 70s ఫర్ కంప్యూటింగ్. చాలా మందికి తెలియదు. నాకు దే తెలియదు. చాలా మందికి తెలియదు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డేటా సెంటర్స్ ఇన్ ఇండియా ఇన్ 70s. మీ 10th క్లాస్ మార్కులు, నా 10th క్లాస్ మార్కులు కూడా అక్కడే ప్రింట్ అయినాయి. ఇది మీ సర్టిఫికేట్ తీసి చూడండి. అక్కడ తర్వాత 80sకి వచ్చేటప్పటికి మారిపోయింది. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది, డిస్ట్రిబ్యూషన్ మారిపోయింది, ఐబిఎం మెషిన్స్ వెనక్కి వెళ్ళిపోయినాయి. సో ఇండియా తర్వాత కొంచెం వెనక్కి వెళ్ళింది. కానీ రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో కొంత స్టెప్ వచ్చింది. మీకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం, వన్ ఆఫ్ ద సూపర్ కంప్యూటర్ని అక్కడ నోడల్ అక్కడ పెట్టారు. సో ఫార్చునేట్గా ఏంటంటే 1987లో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు సే హెలో మెసేజ్ టు హైదరాబాద్ ఎన్ఐసి ఫ్రమ్ లక్షద్వీప్. I was in Wow. Lakshadweep. So they were trying to test DCIL people and all those people. They asked me, oh, నువ్వు హైదరాబాద్ నుంచి కదా, చక్కగా మీ వాళ్ళకి ఒక హలో మెసేజ్ పెట్టు అని. సో అది 1988లో విషయం మీకు చెప్తున్నా. అది మనం క్యాచప్ చేయలేదు మనం ఆ ఇండస్ట్రీ గ్రోత్ని. సో మళ్ళీ నేను మూవ్ బ్యాక్ ఇయర్ 2000లోకి వచ్చినప్పుడు ఐ వాజ్ ఆస్క్ టు డెవలప్ ద బిజినెస్ కేస్ టు ప్రమోట్ సింగపూర్ ఎస్ ద డేటా సెంటర్. ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్పక తప్పదు. సో ఐ క్రియేటెడ్ ఎ బిజినెస్ కేస్. ఓ 35-40 స్లైడ్స్ ఉంటుంది ఆ ప్రెజెంటేషన్ బిజినెస్ కేస్ వై డేటా సెంటర్స్ టు బి ప్లేస్డ్ ఇన్ సింగపూర్ అని. సో అప్పుడు మా ఐబిఎం కొలీగ్ ఒక ఆయన ఆస్ట్రేలియాలో ఉండేవారు. ఆయనకి నేను ఇది షేర్ చేసినప్పుడు ఆయన అడిగారు అన్నమాట, ఎందుకు నువ్వు ఇండియా గురించి మాట్లాడలేదు? అప్పటికి నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూసేది మీరు సింగపూర్ లో డేటా సెంటర్ ఇది? అవునండి, ఇది 2003లో కమిషన్ చేశాను. ఓకే. అప్పటికి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బై ఐబిఎం ఇన్ సింగపూర్. ఓకే. కంటిన్యూ. సారీ. సో ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మనం ఇండియాకి ఎందుకు చేయట్లేదు అనేది వచ్చింది అక్కడ. ఆయన అడిగారు, ఇండియాకి మీరు వై అన్నట్టు పుట్టింగ్ బిజినెస్ కేసు యూఆర్ ఇండియన్ అంటాను. నిజమే, దట్స్ గుడ్. నాకు అవకాశం రాలేదు. ఆ తర్వాత ఐబిఎం బెంగళూరులో డేటా సెంటర్ ఫస్ట్ అక్కడ గ్లోబల్ అవుట్సోర్సింగ్ ఐబిఎం స్టార్టింగ్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ, నాట్ ఫ్రమ్ లింక్ టు రీజనల్ ఆర్ ఎనీథింగ్, యాజ్ ఎ గ్లోబల్ డెలివరీ సెంటర్ అని అక్కడ పెట్టారు బెంగళూరులో. దే వాంటెడ్ టు ఎక్స్పాండ్. సో ఎవ్రీ మంత్ లైక్ ఆ స్టేజ్లో 1000 పీపుల్ వర్ బీయింగ్ యాడెడ్ ఇన్ బెంగళూరు బై ఐబిఎం. సో రియల్ ఎస్టేట్ వాజ్ బ్రేకింగ్ దేర్ హెడ్ హౌ టు సాల్వ్. వాళ్ళు ఒకసారి నన్ను బెంగళూరు రమ్మన్నారు, చూడండి మేము ఇక్కడ డేటా సెంటర్ పెడతాం అనుకుంటున్నాం, ఫస్ట్ది ఈ లొకేషన్ అంతా ఎలా ఉంది అంటే, కొంత సివిల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ ఖచ్చితంగా వస్తుంది అక్కడ. ఈ సైట్ సరిపోతుందా, ఈ బిల్డింగ్ ఎనఫ్ లోడ్ బేరింగ్ కెపాసిటీ. ఒకటి మనం ఒక ఫ్లోర్ డిజైన్ చేసినప్పుడు మీరు వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, సివిల్ ఇంజనీరింగ్లో అందరూ చాలా టాప్ నాచ్ స్టూడెంట్స్ ఉన్నారు మా క్లాస్లో కూడా. కానీ ఒక క్వశ్చన్ అడిగారు ఒకసారి మా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చెప్తూ, ఈ మొత్తం ఆర్ఈసి వరంగల్ క్యాంపస్లో ఒక బిల్డింగ్ చాలా హై డెన్సిటీకి డిజైన్ చేసాం, ఏం బిల్డింగ్ అని. ఎవరు సరిగ్గా ఆయన ఆన్సర్ ఇవ్వాల, ఏదేదో చెప్పారు. నేను అన్నాను లైబ్రరీ అండి అన్న. సో మై స్టాఫ్ మెంబర్ సర్ప్రైజ్, యూ సెడ్ కరెక్ట్, it requires massive load. The books we underestimate sometimes. The floor loading required for books is so heavy. Okay, so you raised a good point. I was going to ask you, but you gave me a segue into this. Is that the reason why you will not see data centers, multi-story data centers? Correct. So this is the reason why data centers footprint is so long, I mean so wide, and is that ఇప్పుడు మీకు అమెరికాకి ప్రాబ్లం లేదండి, యూ హ్యావ్ ఎనానమస్ స్పేస్. ఓకే, ల్యాండ్ మీకు ప్రాబ్లం లేదు. అదే మరి సింగపూర్కి వచ్చేటప్పటికి ఆపర్చునిటీ లేదు. సో సింగపూర్ ఈస్ వెరీ మచ్ ల్యాండ్ లిమిటెడ్. సో నా డేటా సెంటర్స్ కొన్ని ఐ పుట్ ఇన్ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వేర్ ద పర్పస్ బిల్ట్ బిల్డింగ్స్ విత్ ఇండస్ట్రీ ఇన్ మైండ్. సమ్ ఆఫ్ ద బిల్డింగ్స్ బిల్ట్ విత్ హై లోడ్ బేరింగ్ కెపాసిటీ. సో అలాంటి చోట పెట్టాం. ఇప్పుడు నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఇప్పుడు యాజ్ ఎ ప్రొఫెసర్, మీరు కూడా టీచ్ చేస్తున్నా అన్నారు, ఇద్దరు ప్రొఫెసర్లు కూర్చొని మాట్లాడుకుంటుంటే జనాలకు పిచ్చెక్కుతుందేమో అని నాకు కొంచెం డౌట్గా ఉంది ఇక్కడ. సో ఐ రియలీ వాంట్ టు డమ్ ఇట్ డౌన్ అంటే మళ్ళీ అఫెన్సివ్గా తీసుకుంటారు. ఐ రియలీ వాంట్ టు నారో దిస్ థింగ్ అండి. ఇప్పుడు వైజాగ్లో డేటా సెంటర్ వస్తుంది, ద ఫస్ట్ ఎవర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రైట్ నౌ. అది మొత్తం ఇండియా మొత్తానికి ఎవరో చెప్పారు 60 ఉన్నాయి అనేది చెప్పారు, నేను వెరిఫై చేయలేదు. 60 ఇండియా మొత్తానికే 60 ఉన్నాయట. సో ఇట్స్ నా పాయింట్ ఏంటంటే, నేను ఇక్కడ అమెరికన్ స్టాండర్డ్కి సంబంధించినంత వరకు నేను చూసిన దాంట్లో ఐ కెన్ సీ పీపుల్ గోయింగ్ అవే ఫ్రమ్ డేటా సెంటర్స్. మాకు ఇక్కడ వద్దు డేటా సెంటర్లు అనే స్టేజ్కి వచ్చారు ఇక్కడ ఫర్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఒకటి పవర్, నెంబర్ 1 ఈజ్ పవర్, నెంబర్ 2 ఈజ్ ఫుట్ ప్రింట్ రీజన్లీ పీపుల్ వోంట్ బాదర్, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఈజ్ ప్లెంటీ.
అదర్ థింగ్ అబౌట్ ఇట్ ఏంటంటే నాయిస్ ఉంటుందట పక్కన. బట్ ఐ డోంట్ లివ్ నియర్ బై, సో ఐ డోంట్ హియర్ ద నాయిస్. అండ్ బట్ జనరలీ వెన్ ఇట్ కన్స్యూమ్స్ సో మచ్ పవర్, ఇట్ ఈస్ ఎన్విరాన్మెంటలీ ప్రాబ్లం. సో ఇప్పుడు ఆ పవర్తో పాటు పవర్కి సంబంధించిన కూలింగ్కి యూ నీడ్ లాట్ ఆఫ్ వాటర్ కన్సంప్షన్. సో రీసోర్స్ హాగ్ అది. సో దాట్ ఈస్ ద సినారియో ఇన్ అమెరికా. కానీ ఇండియాలోకి వచ్చేసరికి వైజాగ్లో ఏది వచ్చిందనే ఎక్సైట్మెంట్ చూస్తున్నాం. విపరీతమైన ఎక్సైట్మెంట్ ఉంది. What is the main source of excitement for a region, Andhra Pradesh region law, that is looking for a spark, industrial spark, or some kind of a economic spark? Is it the data center or something else? ఇప్పుడు హైదరాబాద్లో అప్పుడు అవుట్సోర్సింగ్ తో పాటు అంత ఆఫీసులు పెట్టేశారు, అందరూ ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేసింది, వెళ్ళి అమెరికన్ కంపెనీలకి విపరీతంగా పనిచేస్తున్నారు. అది అక్కడ స్పార్క్. హైటెక్ సిటీ ఒక స్పార్క్ అనుకుంటే, మీకున్న డేటా సెంటర్ ఎక్స్పీరియన్స్తో డమ్ ఇట్ డౌన్ అండ్ సే, ఈస్ దిస్ ద రియల్ స్పార్క్ ఇన్ హౌస్? అదే ఒక్క మాట చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తుంది ఏంటంటే, సో ఫార్ వరల్డ్ వైడ్ మ్యాప్ మీరు పెట్టుకుని ప్రజెన్స్ ఆఫ్ డేటా సెంటర్స్ అండ్ ఎస్పెషలీ టాప్ నాచ్ లాంటివి చూసుకుంటే, అమెజాన్ లేదంటే మైక్రోసాఫ్ట్ ఆర్ గూగుల్, వీళ్ళిద్దరు ముగ్గురు బాసులు. ఇప్పుడు ఐబిఎం, హెచ్పి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. సో నో లాంగర్ దే ఆర్ ద ప్లేయర్స్. వీళ్ళ ముగ్గురిని మీరు చూసుకుంటే, ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో రావటం, ఇండియాకి రావటం, దట్టు ఆంధ్రప్రదేశ్, దట్టు వైజాగ్కి రావటం, మనందరూ ఆనందపడాలి. ఎందుకంటే మన క్లౌడ్ మారుతుంది. సో వీ హ్యావ్ ఏ మాసివ్ ప్లేస్ వేర్ వీ హ్యావ్ ఏ టాప్ నాచ్ డేటా సెంటర్. ఓకే, అది ఏ విధంగా ఎకనామిక్గా, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ వైజ్ చేస్తుంది అనేది మనకి వాళ్ళ బిజినెస్ కేస్ చెప్పాలి. కరెక్ట్. నేను వైజాగ్లో ఎందుకు పెడుతున్నాను అని ఆయన బిజినెస్ కేస్ చెప్పాల. సో దే వుడ్ హ్యావ్ ఏ బిజినెస్ కేస్ ఫర్ గూగుల్. వచ్చి ఆ బిజినెస్ కేస్ మనకు చూపించలేదు కదా. హోల్డ్ ఆన్ ఎ సెకండ్. గూగుల్ బిజినెస్ కేస్ ఈస్ ప్యూర్లీ స్పెసిఫిక్ టు గూగుల్. దే కుడ్ కేర్ లెస్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. కరెక్ట్. అదే అందుకే నేను అనేది ఆంధ్రప్రదేశ్కి ఏంటంటున్నాను నేను. అంటే మనకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బిజినెస్ కేస్ కూడా చెప్పాల. రైట్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ జీరోయింగ్ ఇన్ ఆన్. సో వెన్ ఐ am expressing skepticism, I'm not wrong. Is that fair? మనకి అప్పుడు ఎంఓయూలో ఉండొచ్చు, మీరు డిస్క్లోజ్ చేయొచ్చు అని అనొచ్చు. ఈ మనకి తెలియదు ఎంఓయూ ఏముందో మనకు తెలియదు. బిట్వీన్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ వాట్ ద అండర్స్టాండింగ్, వై దే ఆర్ యాక్సెప్టింగ్, వై దే ఆర్ డూయింగ్. ఈ మధ్యలో ఉన్నవి ట్రాన్స్పరెన్సీ మనకు తెలియదు. ఓకే అంటే దానివల్ల మనం కామెంట్ చేయలేము. సో తర్వాత ఎంప్లాయ్మెంట్ గురించి మనం కామెంట్ చేయలేము. బట్ ఫస్ట్ పార్ట్ మన ఇండియా, రేపు ఎప్పుడైనా ఇండియా వరల్డ్ వైడ్ కీ డేటా సెంటర్ మ్యాప్ చూసినప్పుడు ఇండియా కనబడుతుంది, అందులో వైజాగ్ కనబడుతుంది. సో వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. Okay, that's fair. But having some healthy dose of skepticism is also not bad. పాసిబుల్. కానీ మీరు అన్నట్టు ఒకటి, నేను అక్కడ సౌండ్ వచ్చే అవకాశం ఏం లేదు. డేటా సెంటర్ దే ఆర్ ఎక్కువ నార్మల్ మేక్ కంప్యూటర్ డజంట్ జనరేట్, అండ్ గూగుల్ యాజ్ ఎ స్పెషల్ ఇంజనీరింగ్. సో దే do their own engineering of the servers, not like HP or IBM or other machines. So they are highly power efficient, and their data center efficiency on PUE is very good. అదేంటంటే దేర్ ఓన్ ఇంజనీరింగ్, దే డోంట్ రివీల్ టు అదర్ పీపుల్. ఇంకొకటి ఏంటంటే, ఎస్ యూ మే గెట్ నాయిస్ ఫ్రమ్ 2 aspects ఇన్ కేస్ యు ఆర్ రన్నింగ్ ఆన్ జనరేటర్. బికాజ్ నార్మల్గా మనకి పవర్ జనరేట్ చేసింది ఫార్ ఆఫ్ ప్లేస్, వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ టు ద పాయింట్ కదా. సో అలాంటి వచ్చినప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ కానీ థర్మల్ పవర్ ప్లాంట్ కానీ జనరేట్ చేసే నాయిస్ గురించి యాజ్ ఎ యూజర్ మనకు తెలియదు. ఎందుకంటే ప్లాంట్ ఎక్కడో వందల వేల ఎక్కడ ఉంటుంది, ఐసోలేటెడ్గా ఉంటుంది. ఇప్పుడు అదే ఇన్ కేస్ జనరేటర్ కిక్ అయింది అనుకోండి, మేము ఆ వర్డ్ వాడుతుంటాం, జనరేటర్ కిక్స్ ఇన్ అని. ఎందుకంటే పవర్ సప్లై ఫెయిల్ అయినప్పుడు సో ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్చెస్ ఉంటాయి అక్కడ. సో ఇమీడియట్గా జనరేటర్ స్టార్ట్ అవుతుంది. అది కూడా మాకు టైమింగ్ ఉంది, 30-40 seconds ల్యాగ్లో వచ్చే జనరేటర్ స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇంత మ్యాసివ్ నెంబర్ ఆఫ్ జనరేటర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా యూ ఎక్స్పెక్ట్ నాయిస్, అండ్ మేబీ దే నీడ్ టు బి ఎన్క్లోజ్డ్. ఆల్ ది థింగ్స్ ఇన్ అన్ నాయిస్ జనరేటింగ్ కాకుండా చేయాలి. మాకు అది ఇప్పుడు సింగపూర్లోనూ ఉంటుంది. నాకు నేను పెట్టిన చోట ఐ నీడ్ టు ఎన్ష్యూర్ ఇట్ డజంట్ జనరేట్ నాయిస్ ఫర్ దెమ్, అండ్ ఆర్ వేర్ రిక్వైర్డ్ ప్రొటెక్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. తర్వాత 3వ ఆస్పెక్ట్ ఎయిర్ కూలింగ్. ఇప్పుడు చిల్లర్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ చిల్లర్ ప్లాంట్ ఆపరేషన్స్ కెన్ క్రియేట్ నాయిస్. కంటిన్యూస్గా మీకు ఐసోర్లా కనపడచ్చు, మల్టీ స్టోరీ బిల్డింగ్ పైన వాటర్ చిమ్ముతూ ఉంటుంది, చిల్లర్ ప్లాంట్ అంటారు. సో వాళ్ళు ఏ టెక్నాలజీ వాడుతున్నారు చెప్పాలా కూలింగ్ కోసం. ఈ చిల్లర్ ప్లాంట్స్ వాడతారా, ఎయిర్ కూల్డ్ ఎయిర్ కండిషనింగ్, వాటర్ కూల్డ్ ఎయిర్ కండిషనింగ్, తర్వాత ఇంకెనీ అదర్ టెక్నాలజీ దే ఆర్ గోయింగ్ టు ఎంప్లాయ్ అనేది తెలియదు. సో దీనివల్ల ఆ చిల్లర్ ప్లాంట్ కూడా మైట్ క్రియేట్ ఎ కైండ్ ఆఫ్ నాయిస్. దీన్ని హౌ దే యాక్చువల్లీ ప్రొటెక్ట్ ఫ్రమ్ సమ్ కైండ్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఉండాలి కదా చుట్టుపక్కల. మన సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ అగైన్ యూ నీడ్ టు అబ్సార్బ్ ద సౌండ్, మేక్ ఇట్ లెస్ నాయిజీ. ఇప్పుడు హైవేలు ఉన్నాయి, ఓకే, అవుటర్ రింగ్ రోడ్ కట్టాము, దాని పక్కన సౌండ్ లేదంటే ఎస్ దెర్ ఈస్.
and we created a light rail or we created a metro. Is there a noise? Yes, there is a noise. Can we avoid? So ఆ విధంగా ఇది అవాయిడ్ చేయడం అనేది కష్టం. There may I never understood the noise aspects of it. I can understand the emissions part of it, like pollutant emissions gurinchi I can think of it, because it does, power production does require I mean, well, fossil fuel burning, etc. Anyway, this is good అండి. అంటే మనం too much technical గా వెళ్ళామేమో, but I think మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ there are like hundreds of thousands of engineers అండి. I think I hope they find this video and find it useful. Once again, I will tell you one thing, for all the viewers out there, two things you have to be abreast of. One, geopolitical events. Two, artificial intelligence or anything related to it. Artificial intelligence, anything related to it. No data centers, no artificial intelligence. So that is something you should know. ఇప్పుడు ఈ డేటా సెంటర్స్లో, yes, there are problems. Yes, I think there will be a lot of opportunities as well. ఈ విశాఖపట్నం వచ్చేసరికి there are countries who are, I mean, నా పాయింట్ ఏంటంటే, సెంట్రల్ పాయింట్ ఏంటంటే, when developed countries within US developing, some counties are completely shunning data centers, there must be there అని నేను అనేది. దిస్ ఇస్ గుడ్ అండి. సారథి గారు, ఎనీ టైమ్ మీరు, అయినా మీరు ఆస్ట్రేలియాలో మనకు ఉల్టా అయింది, రేపు పగల ఉల్టా అయింది. సో వీ ఫౌండ్ ఏ టైమ్ వేర్ వీ కెన్ టాక్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఐ హోప్ యూ జాయిన్ ఫ్రీక్వెంట్లీ when we will talk about other stuff, the thing that found us each other, that ఇది మన తెలుగు కల్చర్, సాహిత్యం, అవన్నీ. In the future we'll talk about that. Thank you అండి. థ్యాంక్ యూ మోహన్ గారు, దిస్ ఆపర్చునిటీ టు. అదర్వైజ్ ఇలాంటి విషయం ఇంతవరకు నేను ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడటానికి స్కోపే రాలా. సో ఇదేంటంటే ఇంత పెద్ద మ్యాసివ్ ఫీల్డ్, ఎవరికి అర్థం కాదు ఏం చేశారు అనేది. సో ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ లో మీరు అడుగుతుండేటప్పటికి ఆహా, ఇది మనం చెప్పగలిగే వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఇంటర్నల్ గానే చాలా మందికి అర్థమయ్యేది కాదు. I mean, I'm curious by nature, so I wanted to learn. మీరు ఆ ఫోటో మీరు ఫేస్బుక్ లో పోస్ట్ చేయగానే సారథి గారితో మాట్లాడాలనుకున్నాను. సో మేడ్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి. మాకు లేట్ అయిపోతుంది. 10 లేట్ అండి సార్. లెట్ us wish a good thing for our AP అండి. That's the So your conclusion is it's a good thing for AP. I certainly it enhances our map presence. So the other implications we don't know yet. నేను అనేది ఏంటంటే, it can be a very good thing, but also don't raise your expectations too high. That may be correct. That's what I am saying. Okay. Thank you, and good night.